చాలా మంది న్యూ మామ్స్ మేడం బేబీకి పాలు మాది సరిపోవట్లేదు అనిపిస్తుంది మేడం అని అడుగుతూ ఉంటారండి. ఈ విషయంలో చాలా మంది చాలా యాంగ్షియస్ గా ఉంటారు. సో బేబీ పుట్టిన వెంటనే ఫస్ట్ 2-3 డేస్ వరకు లాక్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ తర్వాత కూడా మనము మిల్క్ ఇస్తున్నప్పుడు బేబీకి సరిపోతుందా లేదా అనేది చూసుకోవడం ఎలా అంటే, బేబీ వెయిట్ అడిక్వేట్ గా పెరుగుతుంది, డైపర్స్ కరెక్ట్ గా వెట్ అవుతున్నాయంటే మీరు యాక్చువల్లీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని సందర్భాలు తగ్గుతున్నట్టు మీకు అనిపిస్తే దీనికి కారణాలు ఏంటి? సో మదర్లో చూసుకుంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మిల్క్ అనేది తగ్గచ్చు. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, షుగర్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఒబీస్గా ఉన్నా, అనీమియా అంటే బ్లడ్ తక్కువగా ఉన్నా, సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మదర్కి కొంచెం బ్రెస్ట్ మిల్క్ అనేది తగ్గచ్చు. బేబీలో కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో ప్రీటర్మ్ బేబీ అంటే నెలలు నిండక ముందే బేబీ పుట్టినప్పుడు, లేదా బర్త్ వెయిట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు, అండ్ టంగ్ టైజ్ లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అండ్ కొన్ని బేబీస్కి లాచింగ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు ఉంటే బేబీస్లో కూడా మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తగ్గచ్చు. ఫీడింగ్ ప్రాబ్లమ్స్, ఫీడింగ్ డిఫికల్టీస్, ఇప్పుడు ప్రాపర్ పొజిషనింగ్ లేదు, లేదా క్రాక్ నిపుల్స్ ఉన్నాయి, ఇన్వర్టెడ్ నిపుల్స్ ఉన్నాయి, సో ఇలాంటివి మనకి ప్రాపర్ గా లాక్టేషన్ ఎస్టాబ్లిష్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. చాలా మంది మదర్స్ టైమ్ గా ఫీడింగ్ అనేది పెట్టుకుంటారు. అలా కాకుండా డిమాండ్ ఫీడింగ్ చేస్తే కొంచెం లాక్టేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ సిజేరియన్ అయిన వాళ్ళకు కూడా కొంచెం టైం పట్టచ్చు. ఏదైనా సమస్య ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక డాక్టర్ ని సంప్రదించండి. అండ్ చాలా వరకు మీ మిల్క్ యూజువల్లీ బేబీకి సరిపోతుంది. మీరు కంటిన్యూగా ఫీడ్ చేస్తూ ఉంటే మంచిది.